కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రియ హోప్ టీవీ సహోదరులకు ప్రభునామముల శుభములు. ఈ ధారావాహికలో మనం చదువుకుంటున్న మహా సంఘర్షణ గురించి. ఇందులో మనం ఈరోజు 6వ పాఠంకి వచ్చాం. ఆ ఇద్దరు సాక్షుల గురించి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం అంతా మనకు చెప్తుంది. కానీ చాలా మందికి తెలియని అంశం అండి ఇది. ఆ ఇద్దరు ఎవరు, దేనికి సాక్ష్యమై ఉన్నారు, ఏం చేశారు, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క విశ్వాసికి అవసరమైన పాఠం ఇది. మనం సిద్ధమైనట్లయితే పాఠంలోకి వెళ్దాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజ్ గారు. నమస్కారం. ఈ మహా సంఘర్షణ ధారావాహికలో 6వ పాఠం ఆ ఇద్దరు సాక్షులు అని ప్రత్యేకమైన ఈ పాఠం. డాక్టర్ గారు ఆ వారి గురించి ఒకసారి పరిచయం చేయండి. ఈ యొక్క పాఠం ఈ యొక్క గ్రంథంలో వివరించబడింది బాగా. 12, 13, 14, 15, 16, 17 అధ్యాయాలన్నీ కూడాను దేవుని యొక్క వాక్యం, దాని ప్రాధాన్యత గురించి, ఏ విధంగా బైబిల్ ఎన్ని రకాలుగా మనుషులు మోసం చేశారు, ఎన్నెన్ని విధాలుగా బైబిల్ తీసేయడానికి ప్రయత్నించారు, ఎలా గెలిచి వచ్చింది మన చేతిలోకి బైబిల్, అన్ని చరిత్ర దీంట్లో రాయబడి ఉంది. ఈ గ్రంథాన్ని చదివి ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని కోరుచున్నాను. ఈరోజు పాఠం ఖచ్చితంగా మరి బైబిల్ గ్రంథం అనేది మరి ఎన్నో విధాలుగా మనుషులు నాశనం చేయడానికి ప్రయత్నించారు. అగ్నిలో కాల్చివేశారు. కొంత భాగం మంచిది, కొంత భాగం మంచిది కాదని రకరకాలైన ఉపన్యాసాలు ఇచ్చారు. కొంతమంది నమ్మలేదు. కొంతమంది మొనాస్ట్రీలో తీసుకెళ్ళి దాన్ని కట్టేసి బంధించేశారు. రకరకాలైన పద్ధతులు చేసినప్పటికీ ఈ గ్రంథం తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇది దేవుని యొక్క జీవపు వాక్యం కాబట్టి. ఈ వాక్యం అనేది ముఖ్యంగా మిడీవల్ చర్చ్, ఈ యొక్క మధ్యతర ఈ యొక్క యుగాల్లో, చీకటి యుగాలు అంటారు, కథోలిక్ వారి సంఘం పరిపాలించిన ప్రపంచాన్ని. ఈ కథోలిక్ వారు బైబిల్ను తీసి పెడచెవిని పెట్టి యాజకుడు చేసింది ఏదో, బిషప్లు ఏం చెప్పారో అదే ఫైనల్ మాట వాళ్ళు చెప్పిన ప్రకారం వినాలని. ఆ బైబిల్ తీసివేయబడ్డది కాబట్టి దాన్ని చీకటి యుగాలు. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది కాబట్టి. ఈ విలియం టిండేల్ అనే ఆయన ఒకసారి, ఈయన మొట్టమొదటిగా మరి లాటిన్ భాషలో నుంచి, అంటే కథోలిక్ వారి భాష అఫీషియల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ బ్రిటన్ వారికి చేస్తే అది టిండేల్ చాలా తప్పు చేశాడని ఆయన్ని హతసాక్షిగా చేయడానికి ప్రయత్నించి ఆయన చనిపోయాడు. ఒక రోజున ఆయన చనిపోకముందు ఒకసారి అడిగారు, ఏంటి నీ జీవితంలో గొప్పదేంటి, ఎవరు నీకు వాక్యం నువ్వు రాసిన ఆ రోజుల్లో చేతి రాతలు, ముద్రాలయం ఇంకా కనుక్కోలేదు, ఇంకా అది 200 సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. సో ఈ విలియం టిండేల్ గారిని ఒకసారి అడిగారు, నీ యొక్క విజయం ఎక్కడ, నువ్వు ఎట్లాగా ఈ వాక్య ప్రచురణలో ఎవరు బాగా నీ సహాయం చేశారంటే ఆయన మెజిస్ట్రేట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. అలాగా బిషప్ దురామ్ అని అన్నాడు. అదేంటి బిషప్ దురామ్ అంటే బైబిల్ని చీల్చి అగ్నిలో కాల్చివేసేవాడు కదా, ఎట్లా బిషప్ దురామ్ నీకు సహాయం చేశాడు అని ఆశ్చర్యంగా వాళ్ళు అడిగితే, బిషప్ దురామ్ నేను అందరికీ $500 అమ్ముతుంటే ఆయనకి $5,000 అమ్మాను, అంత డబ్బు పెట్టి కొనుక్కొని నా ముందు దాన్ని కాల్చేశాడు. కానీ ఆ $500తో 5,000 బైబిల్స్ నేను మళ్ళా మనుషుల్ని పెట్టుకొని రాయించగలిగాను. ఆయన నా కీడు దాల్చాడు, బైబిల్కి మాత్రం అది కలిసి వచ్చేలాగా ఆశీర్వాదకరంగా ఉందని చెప్పాడనమాట. ఈ వారం మనం చదువుకునేది ఏంటంటే, ముఖ్యంగా బైబిల్ని చాలా రకరకాలుగా ద్వేషించి నాశనం చేయాలని ప్రయత్నించిన వాళ్ళు, ముఖ్యంగా ఫ్రెంచి మరి విప్లవంలో మరి ఎవరెవరైతే బైబిల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఉరేసిన వాళ్ళందరూ కూడాను ఎలాగ బైబిల్కి తెలిసి ఇంకా మన చేతుల్లో ఎలాగ వచ్చిందనేది చరిత్ర చదువుకోవడానికి. అంటే చారిత్రక ఘట్టాలతో మనకి ఈ పాఠం వివరిస్తుంది. ఈ పాఠం కొరకు నియమించిన లేఖను వినిపించండి పాస్టర్ గారు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 8వ వచనంలోంచి తీసుకోబడ్డది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఆమేన్. దేవుని వాక్యం కాబట్టి నిత్యం ఉంటుంది. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ ఇద్దరు సాక్షులు అంటున్నాం కదా, దాని గురించి ప్రకటన గ్రంథం ద్వారా ఆ సాక్షుల తాలూకా లక్షణాలు మనకి ఏమైనా తెలియచేయబడుతున్నాయా పరిశుద్ధ గ్రంథం నుంచి? ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే మానవుడు పాపంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన జ్ఞాపకం శక్తి పోతూ ఉన్నది, ఉద్దేశాలు మారుతూ ఉంది, పాప ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి మొట్టమొదట మోషకాలం వరకు జ్ఞాపకం ద్వారా తల్లులు బిడ్డలకి అట్లాగా వాక్యం, దేవుడు ఏ విధంగా లోకాన్ని సృష్టించాడు, పాపం ఏ విధంగా వచ్చింది, జలప్రళయం, అవన్నీ కూడాను వాళ్ళు తరాలుగా ఓరల్గా
సృష్టి ద్వారాను, మానవ అనుభవాల ద్వారాను, కళల ద్వారాను, దర్శనాల ద్వారాను రకరకాలుగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నారు. కానీ మోషే కాలానికి వచ్చేసరికి మరి మానవుడు ఆయుష్ తగ్గటమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పోతుంది. మరి యాక్యురసీ ఆఫ్ ద బైబిల్ పరిపూర్ణత, పరిశుద్ధత పోతుంది. కాబట్టి మొట్టమొదట బైబిల్ రాయటానికి దేవుడు ఆజ్ఞాపించిన వాడు మరి పప్పాయిరా లీవ్స్, ఆ యొక్క నైలు నది ఒడ్డున పెరిగే ఆ చెట్లు ఆకులు చాలా ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ ఎండబెట్టి వాటి మీద రాసింది మోషకి క్లుప్తంగా ఆ యొక్క సృష్టి యొక్క చరిత్ర అంతా కూడా చెప్పినాడు. ఈ విధంగా బైబిల్ అనేది లోకానికి, చీకటి లోకంలో వెళ్ళడానికి ఒక ముఖదర్శనంగా, లేక ముఖ్యంగా టార్చ్ లైట్గా, ఒక బ్యాటరీ లైట్గా దేవుడు చూపించున్నాడు. జకర్యా 4వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రవక్త ఏం చూశాడంటే 2 ఒలీవ చెట్లు, ఆ చెట్లో నుంచి 2 కొమ్మలు వచ్చినట్లుగా బంగారపు ఆ యొక్క దీపస్తంభం చూశాడు. అది దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉన్నది. ఆ 2 ఒలీవ చెట్లు వాక్యానికి గుర్తుగా ఉన్నది. ఇంకా మనం ముందు చదివినట్లయితే 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ 2 దీపాలు కూడాను దేవుని అభిషేకించబడిన భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన అభిషేకమైన మరి దేవుని యొక్క వాక్యాలు. ఈ యొక్క 119వ అధ్యాయం 105వ వచనం ఇప్పటి వరకు చదివాము. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో 2 దీపస్తంభాలు కూడాను పరిశుద్ధాత్మ వలన ఇచ్చే మనకు వాక్యం అని రాయబడి ఉన్నది. ఈ 2 సాక్షులు, 2 సాక్షులు ఎవరు అని అంటే ఎలీషా నుంచి మనం తెలుసుకున్నది. ఎలీషా ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవదు, దేవుడు వాక్యం చెప్పాడు, మానవుడు మాటలు కాదు, అది ఖచ్చితంగా అట్లానే జరిగింది. మరలా ఆయన చెప్పే వరకు జరిగింది. సో దేవుడు ఏదైనా మాట్లాడాడు అని అంటే ఆ ప్రకారం ఖచ్చితంగా జరుగుతూ ఉన్నదండి. మోషే కూడాను ఐగుప్తు దేశంలో మరి నీరంతా కూడా రక్తముగా మారునుగాక, అంతే. ఆయన దేవుడు మాట ఆయన ద్వారా పలికించాడు, అలా జరిగింది. ఇలాగ దేవుని వాక్యం పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన 2 సాక్షులు అని రాయబడింది. అంటే దేవుడు ఎవరో పరిచయం చేసి ఆయన మనకి ఏమి చేయనై ఉన్నాడో రక్షణ ప్రణాళిక వివరించేది 2 సాక్షులు. పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం. విచారంగా నవీన కాలంలో క్రైస్తవులందరికీ కూడాను ఓన్లీ క్రొత్త నిబంధన గ్రంథమే, అది కూడా బాగా ఓన్లీ పౌలు రాసిన వాక్యాలే కొన్ని చదువుతూ ఉంటారన్నమాట. యోహాను 5:39 ఏం చెప్పాడంటే ఈ యొక్క ప్రవచన గ్రంథం అనగా పాత నిబంధన నా గురించి సాక్ష్యం ఇస్తున్నది, పరిశీలించి చూడండి అని ఈ యొక్క క్రొత్త నిబంధన పాత నిబంధన గురించి రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క 2 సాక్షులు చేయబడతారు. అది తర్వాత మనం చదువుకుందాం. బాగుందండి. 2 సాక్షులు అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన అని మనకి తేటతెల్లం చేయబడింది. బాగుంది. చిన్న విరామం తీసుకొని తర్వాత పాఠంలోకి వెళ్దామండి. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చాలా ఆసక్తికరమైన పాఠం. చిన్న బ్రేక్ తర్వాత ఇంకా వివరంగా పరిశుద్ధ గ్రంథాన్ని 2 సాక్షులని మనకి పాఠం తెలియజేస్తుంది. దాని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. పాస్టర్ గారు, మరి ఈ 2 సాక్షులకి చెందిన ప్రవచన కాలం, ఈ ప్రవచన కాలం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏ విధంగానే ఉపయోగపడుతుందంటారా? దానికి ఉన్న సంబంధం ఏంటో చెప్తారా? ప్రవచన కాలాన్ని మనం చూసుకున్నప్పుడు బైబిల్లో దేవుడు ఏది చెప్పినా కానీ సమయాన్ని ఏర్పాటు చేసి సమయాన్ని బట్టి చేస్తాడని మనం చూస్తున్నాం. ఉదాహరణకు యేసుక్రీస్తు వారి యొక్క జననము కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చిందని మనం చూస్తున్నాం. అయితే ఈ భాగంలో మనము 2 సాక్షుల కోసము మనం చదువుకుంటున్నాము. 2 సాక్షులు దేవుని యొక్క వాక్యమని జకర్యా 4వ అధ్యాయం ద్వారాను మరి చెప్పబడిన కొన్ని విషయాల ద్వారా మనం తెలుసుకుని ఉన్నాము. 2 సాక్షుల యొక్క సమయమును మనం చూసుకున్నప్పుడు ప్రకటన 11 మరి 3వ వచనంలో మనము ఇక్కడ చూడగలుగుతాము. అదే రీతిగా మరి ప్రకటన గ్రంథంలోనే 12వ అధ్యాయము 5, 6 వచనాలలోను మరి 14, 15 వచనంలోను, దానియేలు 7, 25 వచనాల్లో కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ సమయాన్ని మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా ఇవ్వటం జరిగిందండి. ఒకసారేమో 1260 దినాలు అనేసి ఇవ్వటం జరిగింది. మరొక సందర్భంలోనేమో 42 నెలలు అనే ఇవ్వటం జరిగింది. మరొక సమయంలో కాలములు అర్ధకాలము అనే దానిలో చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మనం ప్రవచన గ్రంథాలు ప్రకటన, దానియేలు మనం తీసుకున్నప్పుడు ఒకరోజు 1 సంవత్సరానికి మనము ఆ యొక్క ప్రిన్సిపల్, ఇయర్ డే ప్రిన్సిపల్ మనం వాడతామండి. ఎందుకు వాడతామంటే హెజ్కేలు 4:6, సంఖ్యాకాండము 14, 34 వచనాల ద్వారా చూసుకున్నప్పుడు ప్రవచనాల దగ్గరకు వచ్చేటప్పటికి రోజుకి సంవత్సరానికి పెట్టమని చెప్పి ఉన్నారు.
అప్పుడు ఈ యొక్క తారీఖులను మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క ప్రవచనాలను మరొకటి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే యోధావారు లేకపోతే ఇజ్రాయెల్ ప్రజల యొక్క క్యాలెండర్ అంతా కూడా పాత క్యాలెండర్ అంతా కూడా లోనార్ మీద ఆధారపడి ఉందండి. అందుకనే 365 కానీ 66 రోజులు వేయకుండా 360 రోజులు వేసి చేస్తూ ఉంటారు. కాలం అంటే 1 సంవత్సరము, కాలములు అంటే 2, అర్ధకాలం అంటే. ఎప్పుడైతే అలాగ వారు చేయటం జరిగిందో ఈ యొక్క ఇది మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే 1260 రోజులు లేకపోతే 42 నెలలు ఎక్కడ వస్తుంది ఏంటి అన్నది మనం చూసుకున్నప్పుడు బైబిల్ స్పష్టంగా మనకి తేట తెల్లంగా 11వ అధ్యాయం అర్థం చేసుకునేటప్పుడు మనకి అది ఆ 2 సాక్ష్యాల కోసం మాట్లాడుతూ ఎప్పుడు వస్తుందో కూడా మనకి తెలియచేయటం జరిగిందండి. చరిత్రను బట్టి మనం చూసుకున్నప్పుడు చరిత్ర అంతటిలో కూడా బైబిల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన కాలం మనం చూసినప్పుడు 538వ సంవత్సరం నుంచి 1798వ సంవత్సరం వరకు అని మనం చూస్తాం. దాన్నే చీకటి యుగం అని కూడా పిలుస్తాము. అప్పుడే ఈ చిన్న కొమ్ము దానియేలు గ్రంథంలో రాయబడిన చిన్న కొమ్ము కూడా ప్రాధాన్యత తీసుకొని మరి భక్తులను హింసించి ఇబ్బంది పెడుతున్న కాలాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. అయితే దీన్ని బట్టి ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సింది పాఠం కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క 1260 రోజులు అంటే సంవత్సరాలు ఆ చీకటి యుగంలో బైబిల్ అనే దానిని సాతాను తీసేయాలనుకున్నప్పుడు ఈ ఘట సర్పము మన 12వ అధ్యాయం చదివితే ఘట సర్పము దేవుని యొక్క వాక్యం మీద మరి దేవుని యొక్క దాడి చేస్తున్నట్టు సంఘం మీద దాడి చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు బైబిల్ను తీసేయటానికి ఎంత ప్రయత్నం చేసినా దేవుని కృపచేత ఈ యొక్క వాల్డెన్సెస్ ద్వారాను, జాన్ హస్ ద్వారాను, జెరోమ్ ద్వారాను, మార్టిన్ లోథర్ గారు, మరి zwingli, కాల్విన్ గారు, జాన్ చార్ల్స్ వెస్లీ గారు, ఇలాగా రిఫార్మేషన్స్ ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఈ దిద్దుబాటుదారులు వారు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మరి పునరుద్ధరించి చేసి ఉన్నారు. అంతేకాకుండా ఆ వాక్యమును చనిపోకుండా చేసినట్లు కూడా మనం చూడగలుగుతున్నాము. ఈ ఇద్దరు సాక్షుల యొక్క సమయమును మనం చూసుకున్నప్పుడు చాలామంది ఏమంటూ ఉంటారంటే అంత్యకాలంలో మోషే ఎలీషా మళ్ళీ తిరిగి వస్తారండి, ఈ సాక్ష్యాలు దానికోసం మాట్లాడుతున్నారని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి తేట తెల్లంగా ఈ యొక్క 2 శక్తులు కూడా మరి పాత నిబంధన కొత్త నిబంధన కింద కనపడుతుంది. ఆధ్యాత్మికంగా మనకు వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా చూసుకున్నప్పుడు మన యొక్క జీవితాన్ని ఉజ్జీవింప చేయటానికి ఈ వాక్యం పనికి వస్తుందని కూడా చూడగలుగుతున్నాము. బాగుందండి. అది జీవాహారంగా మనలో పునరుజ్జీవాన్ని ఇస్తుంది అనమాట. బాగుంది డాక్టర్ గారు. మరి ఈ ఇద్దరు సాక్షుల గురించి ప్రకటన గ్రంథంలో మనం ముందుగా మీరు ప్రస్తావించినట్లు వాళ్ళు చంపివేయబడ్డారు అని మనకి చెప్పబడుతుంది లేఖనం. దాని గురించి ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం వివరించండి. 538లో ఈ యొక్క పేగన్ అన్య రోమ సామ్రాజ్యం వాళ్ళ బలహీనులైపోయి వీళ్ళు ఖచ్చితంగా జస్టీనియన్ ద రోమన్ ఎంపరర్ ఏం చేశాడంటే ఈ యొక్క సివిల్ పౌర స్వేచ్ఛని తర్వాత పొలిటికల్ రాజకీయ పరిపాలన పద్ధతులను అన్నిటి కూడాను రిలీజియస్ అథారిటీ ఆత్మీయకమైన మత సంబంధమైన విషయాలకి పోప్ విగ్లిస్ అనే ఆయనకి అధికారం ఇచ్చాడు. మీరే సంఘమే మీరు పరిపాలించండి, సంఘమే అభివృద్ధి పడుతుంది, ఇంక మీరు సివిల్ అవసరం లేదు అని ఆయన అప్పగించాడు. అప్పటి నుంచి ఈ యొక్క రోమా ప్రపంచం అంతటిని కూడా పరిపాలిస్తూ ఎంతకాలం పరిపాలించారంటే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్లుగా 1798 సంవత్సరాల వరకు, అంటే 1260 సంవత్సరాలు పరిపాలించారు. ఈ పరిపాలన కాలంలో బైబిల్ని దూరంగా పెట్టేశారు, అంటే చంపేసేసారు, అంటే బైబిల్ లేకుండా చేశారు. ఈ విధంగా చేసిన తర్వాత ఎంతోమంది బైబిల్ కోసం వెతుకుతూ ఉంటే బైబిల్ వాళ్ళకి చదివిన వాళ్ళనే చట్ట విరోధిగా చేసినట్లుగా మనం చూపిస్తున్నాం. ఈ యొక్క చెప్పిన ప్రకారం బైబిల్ ప్రవచన ప్రకారం కాలం అయిపోయిన తర్వాత ఫ్రెంచ్ దేశస్తుల పరిపాలన కాలం నెపోలియన్ అనే ఆయన, వాళ్ళ జనరల్ బర్తియార్ ఆయన వచ్చి ఫిబ్రవరి 1798 పోప్ పయస్ అని 6 అనే ఆ యొక్క పోపు వారిని ఆ యొక్క సింహాసనం నుంచి దించి ఆయన చెరసాలకు పంపించి ఆయన మంచులో వృద్ధాప్యంలో చనిపోయాడు అన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రవచనం ఎలా చెప్పబడిందో ఖచ్చితంగా అది అక్షరాల చరిత్రలో నెరవేరిందనమాట. అంటే దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం చెప్పబడిన విషయాలన్నీ కూడాను
బైబిల్ గురించి వివరించింది అంతా కూడాను అది దేవుడి చిత్తము, దేవుడి ప్రణాళిక ప్రకారము అని చెప్పినట్లు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 1260 సంవత్సరాలు చాలా చాలా ప్రాముఖ్యమని మనం ఇక్కడ గ్రహిస్తున్నాము. దేవుని వాక్యం సత్యము. ఈ యొక్క బైబిల్ని తీసివేస్తే మనుషుల్ని బాగా మోసం చేయొచ్చని సాతానుడి యొక్క ప్రణాళిక. ఈ మోసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు బైబిల్ లేకుండా రావడానికి. ఈ ఫ్రెంచి దేశం నుంచి మళ్ళా పోపుని తీసేశారు కాబట్టి బైబిల్ని కూడా పూర్తిగా నాశనం చేస్తే బాగుంటుందని చాలా పెద్ద పెద్ద తత్వవేత్తలు ప్రయత్నిస్తూ ఉండగా మరి ఎంతవరకు వచ్చిందంటే ఫ్రెంచ్ దేశంలో పరిపాలన మనకు దేవుడు అవసరం లేదు, వి వర్షిప్ ఇన్ ద టెంపుల్ కాల్డ్ రీజన్. ఒక స్త్రీని ఎంపిక చేసుకొని షీఈస్ ద గాడెస్ ఆఫ్ రీజన్ అని ఊరేగించి ఆమెను పూజించి ఆయన దేవుడిగా చేయటం ప్రారంభించారు. ఈ విధంగా చేసిన తర్వాత మరి పట్టణం మధ్య భాగంలో రోడ్డు మధ్యలో కొన్ని వందల బైబిళ్ళు పోగు చేసి మంట పెట్టేసేసారు. మాకు స్వేచ్ఛ, మాకు మతం అవసరం లేదు, మాకు మతమే మా దేవుడే, ఒక స్త్రీ, ఒక అందము, అంతేకాకుండా వివేకము, మాకున్న జ్ఞానము, మాకున్న బుద్ధి, అదే మా దేవుడని తెలివితేటలని వాళ్ళు చెప్పుకోవడం ఇది నవంబర్ 10వ తారీఖు 1793లో ఈ కార్యక్రమం జరిగింది. సాతానుడు చాలా జయం పొందినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఒక ప్రక్కన మతాన్ని నాశనం చేశాడు, ఒక ప్రక్కన బైబిల్ని కూడా నాశనం చేశాడని. కానీ కొన్ని రోజులకి మరి ఎథియిజం, నాస్తికత్వం, ఇమ్మొరాలిటీ ఎప్పుడు కూడా మానవుడు ఉండడని చెప్పి రాయబడి ఉన్నది. ఇంకా కొంచెం వాక్యం ఉన్నది చెప్తాను. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి పునఃస్వాగతం. డాక్టర్ గారు ఇంకొంచెం చెప్తున్నారా? నేను చెప్పబోయేది ఏంటంటే బైబిల్కి ఇంతమంది శత్రువులు, సాతానుడు ఇన్ని విధాలుగా మరి ప్రయత్నించున్నాడు అనే దానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 11 అధ్యాయాలు చెప్పబడింది ఖచ్చితంగా నెరవేరింది, చరిత్రలో జరిగిపోయింది, ఆ ప్రవచనం నెరవేర్చబడిపోయింది అని అంటున్నారు. అయితే పాస్టర్ గారు, మరి ఇప్పుడు 2 సాక్షులు హతం చేయబడ్డారు, అది నెరవేర్చబడిపోయింది అన్నారు. అదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది వాళ్ళు తిరిగి శక్తిని పొందారు, లేచారు కొంతకాలం తర్వాత. దాని గురించి కొంచెం వివరించండి. మనం ప్రకటన 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు, అయితే ఆ 3 దినములున్నారైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారి పాదములు నిలిచిరి, వారిని చూచిన వారికి మిగుల భయం కలిగిననేసి మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత అనేసి మనం అంటున్నాము. ఎప్పుడైతే ఈ యొక్క చీకటి యుగము ఈ 1260 సంవత్సరాలు గతిస్తున్నదో, దేవుడు ఈ 2 సాక్షులను మరొకసారి ఉజ్జీవింప చేయటానికి తనకి శక్తినిచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు జరిగింది అన్నది మనం చూసుకున్నప్పుడు 1793 సంవత్సరం నుంచి ప్రారంభమైనట్లు మనం చూస్తున్నాం. ఎలాగా ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఎప్పుడైతే వారు దేవుణ్ణి వద్దని, ఇందాక సార్ చెప్పిన రీతిగా వాళ్ళు మరి వేరే వేరే దేవతలను అనుసరించి చేస్తున్నారో, 98వ సంవత్సరానికి వచ్చేటప్పటికి బైబిల్ లేకపోతే మానవుడి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఆ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్లో అర్థమైందండి. అప్పుడు ఎప్పుడైతే ఆ పోపుని పడగొడటం జరిగిందో ఇవన్నీ కూడా అప్పుడు వారికి వచ్చిన ఉనికి ఏంటంటే బైబిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి, అది న్యాయమైనది, మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది అనే ఒక తలంపుతో ఉనికిలోనికి తిరిగి తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాము. అప్పుడే ఎప్పుడైతే అలా ఉనికిలోకి వచ్చిందో 18వ సంవత్సరంలోకి 100వ సంవత్సరానికి వచ్చేటప్పటికి దేవుని కృప చేత విలియం కేరీ గారు మరి ఆయన భారతదేశానికి రావటము, అదే బైబిల్ని మరి అనేకమైన భాషల్లో తర్జుమా చేసి ముద్రించటము జరుగుతున్నట్లు మనం చూస్తున్నాము. కీర్తనలు 119:89లోను 111:7-8 వచనాలలో చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఎంత శాశ్వతంగా ఉంటుందో, ఎంత మరి ఉన్నతంగా ఉంటుందో శాశ్వతంగా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే ఈ యొక్క సాక్షులు ఇద్దరు దేవుని యొక్క వాక్యం కనుక అది శాశ్వతమైనది, ఎప్పటికీ కూడా నిలకడగా ఉండేది. దేవుడు దాన్ని పోగొట్టేవాడు కాదు, తీసేవాడు కాదని మనం తెలుసుకోగలుగుతాము. బాగుందండి డాక్టర్ గారు. అంటే కాలం తరతరాలు కొనసాగుతున్న కొద్ది యుగాలుగా దేవుడు ఎంతగా ఉజ్జీవింపు చేస్తుంటే సాతాను అక్కడికక్కడ అడ్డుకట్టలు వేయడానికి చూస్తున్నాడు. మరి ఫ్రెంచ్ విప్లవం అంత చారిత్రాత్మకమైంది, ప్రపంచమంతా చదువుకున్నాం దాని గురించి. ఆ సమయంలో ఈ క్రైస్తవత్వాన్ని మొత్తం నాశనం చేయాలని చూసిన సంఘటనలో, ఆ సందర్భంలో క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సంఘానికి జరిగిన ఒక కీలకమైన ఘట్టం ఏమైనా ఉందంటారా? దేవుడి చేత ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు కూడాను సత్యం అనేది విజయం చెందుతుంది.
అవును. సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు కూడాను ఒక మనిషి ప్రణాళిక వల్ల, సాతానుడి యొక్క పన్నాగాల వల్ల నాశనం చేయలేరు. గాడ్ విల్ ఓవర్ రూల్. దానికి పైగా ఉన్నాడు దేవుడు. అది ఖచ్చితంగా తిరిగి ఆశీర్వాదకరంగానే మారుస్తాడు. చరిత్రలో బైబిల్ ఇంత గొప్పగా పబ్లిక్గా ఒక దేశమే విసర్జించి నాశనం చేయటం అనేది చాలా విచారకరమైన సంఘటన. ఇప్పుడు కూడా ఆ దేశస్తులు దాని గురించి విచారపడుతూ ఉంటారు. ఒక ప్రక్కన ఫ్రెంచ్ దేశం ఆ విధంగా చేస్తూ ఉంటే, దేవుడు ఇంగ్లాండ్ దేశాన్ని బయలుదేరిపించి, ఇంగ్లాండ్ దేశం నుంచి సాధారణమైన మనుషులు, పాస్టర్ గారు చెప్పినట్లుగా ఆయన ఒక దేశానికి వెళ్ళి ఆయన బైబిల్ పట్టుకొని వెళ్ళి అజ్ఞానంతో ఉన్న దేశానికి దాదాపు 40-44 భాషల్లో మరి బైబిల్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి నాగరికత వచ్చి క్రైస్తత్వం అనేది తెలుస్తూ ఉన్నది. ఈరోజు యొక్క సత్యము మరి జయం పొందుతుంది అన్న దాని గురించి మాట్లాడినప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15-18 వరకు ఈ 4 వచనాలు, 7వ బోర ఊదినప్పుడు ముగింపు కాలము, తీర్పు ముగింపు కాలం వచ్చినప్పుడు మరలా బైబిల్ గ్రంథాన్ని చదవటం అందరూ మొదలు పెడతారు. ఇట్ ఈస్ కాల్డ్ న్యూ అవేకనింగ్. ఈ అవేకనింగ్ అంటే తిరిగి మేల్కొనుట అనే కాలంలో ముఖ్యంగా విలియం మిల్లర్ అనే ఆయన మరి దేవాలయానికి వచ్చినట్టుగా చూస్తాము. ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో మనం చూసేది ఏంటంటే, ప్రకటనీయుడైన యోహాను ఈ 11వ అధ్యాయంలో ఏం చూశాడనంటే, పరలోకములో ఒక గుడారం ఉన్నది, ఆ గుడారములో ఒక కార్యము జరుగుతున్నది. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, ఖచ్చితంగా ఇదిగో సిలువతో అయిపోయింది మనం చేసేదంతా కూడాను, యేసుప్రభు చేసి వెళ్ళిపోయాడు, మనం ఏం కాదండి. యేసుప్రభు వారు చట్టానికి అవసరమైన పన్ను చెల్లించాడు, కానీ కార్యం పూర్తి చేయలేదు. ఆయన పరలోకంలో తీర్పులో ఉన్నాడు. ఎవరెళ్ళాల పరలోకం? సాతానుడికి ఏ శిక్ష ఇవ్వాలా? విశ్వసించిన వారికి అది జరుగుతానికి టైం అయింది కాబట్టి అది జరుగుతుందని చెప్పడానికి మనకి భూలోకంలో కూడా కార్యం జరుగుతుంది. ఇదంతా కూడాను దేవుడు ఏర్పాటు చేసిన ఒక స్కెడ్యూల్, రక్షణ ప్రణాళికలో ఒక ఏమంటారు, కార్యం తర్వాత ఒక కార్యం జరుగుతున్న దేవుని యొక్క పద్ధతి అనమాట. ఎప్పుడు కూడా గజిబిజిగా దేవుడు ఎప్పుడు చేయడు. అవును, దుష్టుడి ఈ సాతాను పన్నాగాలన్నింటికి దేవుడు మరో కొత్త ప్రణాళిక దాని వెంబడే దాన్ని కొనసాగిస్తున్నాడు. పాస్టర్ గారు, ఈ పాఠంలో ఇంకేమైనా సమాచారం ఉందంటారా? సాతాను మనం చూసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మానవుల యొక్క మనస్సును బైబిల్ నుంచి తీసేయడానికి చూస్తూ ఉంటాడండి. మరి ఈ యొక్క 2 సాక్ష్యాలు కూడా నూతన నిబంధన గ్రంథము, అదే రీతిగా మరి పాత నిబంధన గ్రంథాన్ని 2 కూడా మన ప్రస్తావనలో తీసుకున్నప్పుడు, ఆ ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు బైబిల్ని తీసేసాం కదా, ఇంకా అంతా కూడా బాగుందని వారు అనుకునేటప్పుడు ఒక భూకంపం వచ్చినప్పుడు ఎంత ఉద్రేకత లేకపోతే విపత్తు కనపడతా ఉంటుందో, ఆ తీసేసేటప్పటికి వాళ్ళకి అలాగ అనిపించింది అంటండి. అన్ని చేంజెస్ వాళ్ళకి చూడగలిగారు. అందుకనే తిరిగి బైబిల్ని మరి ఉన్నతమైన స్థానంలో పెట్టి మనం తప్పు చేశాము అనే ఒక స్థితిలోనికి వారిని దేవుడు నడిపించినట్లు చూస్తున్నాం. 2 సాక్ష్యాలు కూడా మనం చూసుకున్నప్పుడు బైబిల్ చదవటం వల్ల మనకి జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది, ఒక అథారిటీ అనేది దేవుడు బైబిల్ వాక్యంలో ఉంచాడు కాబట్టి దాన్ని బట్టి మనం పొందటానికి ఆస్కారం ఉంటుంది. మన జీవితంలో 2 సాక్ష్యాలు కూడా ఎప్పుడు కూడా ఉపయోగమే. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ 2 సాక్ష్యాలను మన జీవితంలోంచి తీసుకోకుండా మనం ఉండాలని మనకు బయలుపరుస్తుంది. ఎందుకంటే అది సాక్షులు అంటే వాళ్ళు లేఖనమే కాబట్టి, లేఖనమే జీవాహారం కాబట్టి అది ప్రతిరోజు మనకు అవసరం అంటారు. బాగుంది డాక్టర్ గారు. దీని గురించి ప్రేక్షకులను దీవించి ప్రార్థన చేయండి. ఘనమైన దేవ, నీ కృపను బట్టి పాప మానవుడికి బైబిల్ని అనుగ్రహించినందుకు వందనాలు. సంపూర్ణమైన బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు మాకు అద్భుతంగా ఆశ్చర్యంగా ఇచ్చినారు. ఈ బైబిల్ చేసిన ప్రయాణాన్ని, దాన్ని ఏ విధంగా తట్టుకున్నదనేది ఇది మహా గొప్ప బహుమతి ప్రభువా. ఈ వాక్యమే మా పునాది, మా జీవపు ఊట. మేము దీని ప్రకారం జీవించి పరలోక పౌరులుగా అవటానికి మమ్మల్ని, మా ప్రేక్షకుల్ని దీవించమని, ఈ కార్యక్రమాన్ని దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా విలువైన పాఠం చాలా చక్కగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, 2 సాక్షులు ఎవరో ఇది తెలిసి ఆపేయటమే కాదు, దీనిలో ఒక నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ ద్వారా మనం పొందాల్సిన ప్రేరణ ఏంటో తెలియాలంటే వచ్చే పాఠంలో కలుసుకోవాలి. అంతవరకు క్రీస్తు నామములో శుభములు.